ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో వంశధార నదీ తీరాన వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా అపార ఖ్యాతి పొందినది. శైవ సాంప్రదాయంలో ఈ ఆలయ విశిష్టత స్థానం ఉంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం అనంతరం జరిగే చక్రతీర్థ స్థానం ఈ క్షేత్రాన్ని మినీ కుంభమేళాగా నిలబెడుతుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకల అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను నంది వాహనంపై అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా మిరియాపల్లి గ్రామం వద్ద ఉన్న వంశధార నదీ తీరానికి తీసుకువెళ్తారు. ఈ ఊరేగింపు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రేకెత్తించే దృశ్యంగా నిలుస్తుంది. లోకల్ 18 ప్రేక్షకులకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో వెలిసిన శ్రీ 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 ముఖలింగేశ్వర స్వామి ఆలయం 8వ శతాబ్దానికి చెందిన ఆలయం. ఈరోజు శ్రీ 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 శ్రీముఖలింగేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలను ఉదయం స్వామివారిని, దేవేరులను ప్రధాన అర్చకులు పూజలు చేసిన అనంతరం నందివాహనంపై ఊరేగింపుగా తిరువేదు చేస్తూ శ్రీముఖలింగం పక్కనే ఉన్న మిరియాపల్లి వంశధార నదీ తీరానికి స్వామివారిని మరియు దేవేరులను నందివాహనంపై నదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ స్వామి మరియు దేవేరులను ఇద్దరును నదిలో స్నానమాచరింపజేస్తారు. ఈ అద్భుతమైన స్థాన ఘట్టాన్ని చక్రతీర్థ స్థానం అని అంటారు. ఈ చక్రతీర్థ స్థానము శ్రీకాకుళం జిల్లాలో ఒక మినీ కుంభమేళాను తలపిస్తూ ఉంటుంది. ఈ చక్రతీర్థ స్థానంలో పాల్గొంటే భక్తుల యొక్క పాపాలు తొలగిపోతాయనే ఒక నమ్మకంతో చాలా మంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒరిస్సా వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈరోజు వంశధార నదిలో దేవేరి మరియు స్వామివారు ఇద్దరు స్నానమాచరించిన తరువాత భక్తులు మూకుమ్మడిగా ఒకేసారి వంశధార నదిలో స్నానాలు ఆచరిస్తారు. దీన్నే చక్రతీర్థ స్థానం అంటారు. దీన్ని శ్రీకాకుళంలో జరిగే ఒక మినీ కుంభమేళాతో పోల్చవచ్చు. సుమారుగా గత సంవత్సరం 4 నుంచి 5 లక్షల మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం చూస్తే సుమారుగా 7 లక్షల మంది వరకు పాల్గొంటారని జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వివిధ ఏర్పాట్లు అనేవి ఇక్కడ జరిగాయి. ఎటువంటి భక్తులకు ఆటంకం కలగకుండా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొని వచ్చి వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు ప్రశాంతంగా ముగిశాయి.